మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబు నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారు మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా శవాల మీద వేసుకోమనండి. ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది గాని ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు. ఇంకా మేమేం చేయాలి? ఇంకా మేము అడుక్కు తినాలి. మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడుక్కు తింటాం. ఇంకా మా పని ఇవ్వలేదు. అధికారులు మాతో ఏం మాట్లాడట్లా. మేము వెళ్ళినప్పుడల్లా మీటింగ్ రండి వచ్చారు, సంతకం పెట్టించుకోమంటున్నారు, పొమ్మంటున్నారు. మరి ఇది జరుగుతుందమ్మా. మరి మీకు తీసుకుంటున్నాం పొలం, ఇప్పుడు రోడ్డు వేస్తాము, మరి ఇంత తీసుకోండి అని ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మా లాయర్ తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే లాయర్ మాట్లాడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 9ంటికి వచ్చాము. మేము 8:30 దాకా పొలంలోనే ఉన్నాము. ఆ లోపే మళ్ళీ అరగంటలోనే వేసేసారు. ఎన్ని కూల్ చేశారు. ఇప్పుడేమో వస్తే మమ్మల్ని ఇలా కట్టి పడేశారు. చంద్రబాబు ఈ రకంగా మరి చూడట్లేదు. మరి ఆయనకి కావాల్సింది రోడ్లే, ప్రజలు కాదు ఆయనకు కావాల్సింది. ఓట్లు వేయించుకున్నాడు కదా. ఇంకెందుకు? ఇంకా మేము దేనికి పనికిరాము. ఇంకా మేము చచ్చినా ఒకటి ఆయనకి. మమ్మల్ని చంపేసేయమనండి. ఇంకొకేసారి మా భూమి తీసుకున్నాడు, మమ్మల్ని కూడా చంపేయమనండి.